మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025వ సంవత్సరంలో కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు. ఈ 2025వ సంవత్సరంలో కర్కాటక రాశి వారు తమ జీవితంలో భారీ మార్పులను చూడబోతూ ఉన్నారు. కర్కాటక రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని చాలా రహస్యంగా చూడండి. ఈ 2025వ సంవత్సరంలో మీ జీవితంలో సంభవించే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. మరి కర్కాటక రాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు అశ్లేష 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. మీ పేరులోని మొదటి అక్షరము హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అయితే మీరు కర్కాటక రాశికి చెందుతారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి కలిగే ఆదాయం 8, అయ్యే ఖర్చు 2గా ఉంటే, అంటే ఈ నెల కర్కాటక రాశి వారికి ఆదాయం బాగుంటుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లు అయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సమాజంలో మరియు ఇంటిలో గౌరవ మర్యాదలు పెరగబోతూ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయో, కొత్త పనులు ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందో లేదో తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది. అప్పుల భార నుండి విముక్తి కలగబోతూ ఉంది. ఉత్సాహంగా పనులను ప్రారంభిస్తారు. ఏ పని తలపెట్టినా అందులో విజయాలు కలుగుతాయి. మీ హోదా పెరగబోతుంది. ధన, కుటుంబ, విద్య, వినోద, నటన చాతుర్యం కలుగుతుంది. గత కొద్ది కాలంగా పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంటి జీవితం బాగుంటుంది. మీకు మరియు మీ మిత్రులకు మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి. మీ పాత మిత్రులను కలుసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం మీ ఆదాయం బాగుంటుంది. కొన్నిసార్లు మీరు కష్టపడకుండానే డబ్బును పొందుకుంటూ ఉంటారు. ప్రభుత్వం ద్వారా కానీ, గతంలో మీ నుండి అప్పు తీసుకున్నవారు కానీ మీకు డబ్బును ఇస్తారు. ప్రభుత్వం నుండి కొన్ని లాభాలను పొందుతారు. మీరు ఇళ్ల స్థలాలకు కానీ అప్లై చేస్తే ఈ సంవత్సరం మీకు ఇల్లు వస్తుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. భూములు, ఇల్లులు కొంటారు. పూర్వీకుల ఆస్తులను సొంతం చేసుకుంటూ ఉంటారు. కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైన తీర్పు వచ్చును. అయితే మీరు భూ వివాదాలలో చిక్కుకున్నట్లు అయితే సవ్యంగా పోరాటం చేయండి. ఇతరుల ఆస్తులను దొంగలించే ప్రయత్నం చేయకండి. మీరు కోర్టులో కూడా న్యాయంగానే గెలుస్తారు. ఇంకా ఈ సంవత్సరం మీరు బ్యాంకులో కానీ ఇంకెక్కడా కానీ మీ వస్తువులు, స్థలాలు తాకట్టు పెట్టుకున్నట్లు అయితే వాటిని విడిపించుకోగలుగుతారు. మీరు ఏదైనా ప్లేసు, ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు లేదా చూడడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు తిథి, వార, నక్షత్రాన్ని చూసుకోండి. ఇంటిలో ఆడవారిని మీతో తీసుకుని వెళ్ళటం ఉత్తమం. అయితే మీరు ఏదైనా స్థలము, ఇల్లు కొనేటప్పుడు దాని యొక్క వాస్తును బాగా పరీక్షించండి. వ్యాపారం కోసం కానీ, ఇంటి నిర్మాణం కోసం కానీ స్థలాలు కొనేవారు వాస్తును బాగా చూసుకోవాలి. అలాగే అక్కడ మీరు ఉండడానికి సదుపాయాలు సరిగ్గా ఉన్నాయో లేవో కూడా చూడండి. మీరు ఈ సంవత్సరం ఏది కొనుగోలు చేసినా మీ ఇంటిలోని ఆడవారితో ఒక్క మాట చెప్పి కొనుగోలు చేయండి. ఇంటిలో మరమ్మతులు చేయిస్తారు. శని మీ రాశిలో 9వ ఇంటిలో సంచారం చేస్తాడు. శని 9వ ఇంటిలో ఉండటం ఈ సంవత్సరం మీకు కొత్త పనులు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. అలాగే ఆడవారి పరిచయాల వల్ల కూడా లాభాలు కలుగుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. అక్కడ మీ వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేసి విజయం సాధిస్తారు. కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, కోచింగ్ తీసుకోవాలి, ఉద్యోగం చేయాలి అని అనుకుంటూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. విదేశాలకు అనే కాదు, పక్క ఊర్లకు, జిల్లాలకు, రాష్ట్రాలకు కూడా వెళ్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. మీ రక్త సంబంధులు ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. మీ తోబుట్టువులకు సహాయ సహకారాలను అందిస్తారు.
తండ్రి వర్గం వారితో మీ సంబంధం బాగుంటుంది. బంధువుల నుండి మద్దతును పొందుతారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటిలో కూడా మంగళకర వాతావరణం ఏర్పడుతుంది. సంతానం కోసం ట్రై చేసేవారికి సంతానం కలుగుతుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికి తిప్పలు తప్పవు. అనుకూలంగా ఉన్న పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి. కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక మీ సంతానం గురించి మాట్లాడితే మీ పిల్లలు ఈ సంవత్సరం చదువులో బాగా రాణించి మీ పేరును నిలబెడతారు. మీ మాటకు విలువ ఇస్తారు. మీ పిల్లలతో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు. మీ పిల్లలు ఇతర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నట్లు అయితే వారికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీ పిల్లలు అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంటారు. 10 మంది పొగడ్తల వల్ల మీ గౌరవం ఇంకా రెట్టింపు అవుతుంది. బంధువర్గం వారు ఎవరైతే మిమ్మల్ని మీ పిల్లల్ని కించపరిచి మాట్లాడుతూ ఉంటారో వారు ముక్కున వేలు వేసుకుంటారు. ఈ సంవత్సరం మీరు మంచి పేరును సాధిస్తారు. కర్కాటక రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. అధికారుల మన్ననలు పొందుతారు. మీ గొప్పతనం తెలివితేటలు అందరికీ అర్థమవుతాయి. మీరు వర్క్ చేసే చోట మీ విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు వ్యక్తపరచడానికి 10 మంది సాయం చేస్తారు. ఉద్యోగాలు చేసే కర్కాటక రాశి వ్యక్తులకు ఈ సంవత్సరం ఇల్లు కొనే అవకాశం ఉంది. సరిపడా డబ్బు లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారికి ప్రతిభ పెరుగుతూ ఉంటుంది. దానితో పాటు పని భారం కూడా పెరుగుతుంది. మీరు చేసే వర్క్ విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. వర్క్ను ఈజీ వేలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు వర్క్ చేసే చోట మీ స్థాయి పెరుగుతుంది. పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరి కోరి పిలుస్తూ ఉంటారు. జాబు అవకాశాలు బాగా వస్తాయి. నిరుద్యోగులకు జూలై తర్వాత ఉద్యోగం లభిస్తుంది. మీరు జూలై తర్వాత ఏ జాబ్కు అయినా సరే అప్లై చేస్తే ఆ జాబ్ వస్తుంది. మీరు ట్రై చేసే పద్ధతిపై మీకు జాబ్ వస్తుంది. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా జాబ్ రాలేదు అని నిరుత్సాహపడితే లాభం ఉండదు. ఇంకా కర్కాటక రాశి వ్యక్తులు ఎవరైతే ఇంకా జాబ్ పర్మనెంట్ కాలేదో వారికి జాబ్ పర్మనెంట్ అవుతుంది. కళారంగంలో ఉన్నవారికి కూడా యోగకారకంగానే ఉంటుంది. టీవీ సినిమా పరిశ్రమలలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. చక్కని విజయాలు లభిస్తాయి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. అవార్డులను కూడా పొందుతూ ఉంటారు. ఈ సంవత్సరం మీరు సినీ సీరియల్ రంగంలోనికి ప్రవేశించాలని అనుకుంటే మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. మీ టాలెంట్ను నిరూపించుకునే అవకాశాలు చాలా వస్తాయి. సింగర్స్, డాన్సర్స్కు, డైరెక్టర్లకు కూడా మంచి చేంజ్ వస్తుంది. జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలకు కూడా అనుకూల కాలంగానే ఉంది. ఆశించిన దానికంటే అధిక లాభాలను పొందుతారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు బాగా లాభాలు కలుగుతాయి. సరుకులు నిల్వ చేసి అమ్మేవారికి కూడా విశేష లాభాలు కలుగుతాయి. కార్పొరేట్ స్థలాల్లో ఉన్నవారికి చాలా బాగా సాగుతుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి, చేయాలని అనుకునే వారికి ఇది మంచి సమయం. మీకు బిజినెస్ పరంగా మంచి పార్ట్నర్ దొరికే అవకాశం కూడా ఉంది. కొత్త వ్యాపారాలు చేసేవారికి కూడా బాగుంటుంది. ఈ సంవత్సరం మీరు వ్యాపారాన్ని ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరింపజేస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మంచి లాభాలు కలుగుతాయి. ఇక వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అంతంత మాత్రంగానే ఉంది. బిల్డింగ్ నిర్మాణ పనులు చేసే వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. కాంట్రాక్ట్దారులకు కూడా విశేష లాభాలు కలుగుతాయి. పెద్ద కాంట్రాక్ట్స్, కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. రైస్ మిల్లర్లకు కూడా ఈ సంవత్సరం మంచిగానే ఉంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగా లాభాలను ఇస్తుంది. గత సంవత్సరంలో చేసిన అప్పులు తీరుస్తారు. ఆస్తిని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఇల్లు కొనుగోలు చేస్తారు. రొయ్యల చెరువులు ఉన్నవారికి విశేష లాభాలు కలుగుతాయి. పౌల్ట్రీ రంగంలో వారికి కూడా బాగానే లాభాలు కలుగుతాయి. కర్కాటక రాశికి చెందిన రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మంచి యోగకాలంగానే ఉంటుంది. ఏదో ఒక పదవి తప్పక లభిస్తుంది. అధిష్టాన వర్గం వారి మన్ననలు పొందుతూ ఉంటారు. ప్రజలలో కూడా మంచివాడిగా గుర్తింపు లభిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే తప్పక విజయం సాధిస్తారు. నామినేటెడ్ పదవైనా లభిస్తుంది. డబ్బు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు మంచి పనులకు ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే తర్వాత అంత మంచి ఫలితాలను పొందుతారు.
ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంది. గురువు వ్యయ స్థానంలో సంచారం చేయటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గి మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ కూడా అవుతూ ఉంటారు. మీరు ఎంతగానో కష్టపడితే తప్ప పాస్ అవ్వలేరు. మీరు మంచి కోసం ప్రయత్నిస్తున్నట్లు అయితే మీరు తప్పకుండా మీ మైండ్ను బాగా షార్ప్ చేసుకోవాలి. ఇతర వాటిల్లో ఎక్కువ తలదూర్చకుండా చదువుపై శ్రద్ధ పెట్టండి. ద్వితీయార్థం బాగుంటుంది, కానీ ప్రథమార్థంలో మెడికల్, ఇంజనీరింగ్, లా, బీఈడి, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాసినా మంచి ఫలితాలు పొందలేరు. ద్వితీయార్థంలో అయితే విదేశీ చదువులకు అనుకూలంగా ఉంది. క్రీడాకారులకు ఈ సంవత్సరం కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. జాతీయ జట్లకు ఎంపిక అవుతూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరుగుతాయి. గత కొంతకాలంగా పడుతున్న బాధలు తొలగిపోతాయి. మీ సహనం వల్ల ఖ్యాతిని పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులు కానీ ఇల్లు కానీ కొంటారు. విలువైన వస్తువులు కొంటారు లేదా బహుమతులుగా లభిస్తాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి మంచి లాభాలు కలుగుతాయి. మీరు మీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది. సంసార సుఖం పొందగలుగుతారు. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని వారికి, రెండో వివాహం కోసం ట్రై చేసే వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన స్త్రీ పురుషులకు బాగానే ఉంది. జూలై నుండి మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. మీరు వచ్చే 3 సంవత్సరాల వరకు తిరుగుండదు. మీ మాటకు ఎదురుండదు. ఇక మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నట్లు అయితే మీకు ఈ సంవత్సరం ఆరోగ్యం కొంచెం బాగుండదు. మీరు జీవితంలో అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ఈ సంవత్సరం మీకు పని భారం పెరగటం వల్ల కోపానికి గురి అవుతూ ఉంటారు. అతి ఆలోచనలు మానుకోండి. ఈ సంవత్సరం మీరు మౌనంగా ఉంటే చాలు, చాలా శుభవార్తలను వింటారు. సంఘంలో మీ మర్యాద కూడా పెరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. రీల్స్ కోసం, షార్ట్స్ కోసం బైక్పై షంట్స్ వేసి ప్రాణాలపైకి తెచ్చుకోకండి. మంచి ఆహారం తీసుకోండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడపండి. ఈ సంవత్సరం మిమ్మల్ని రెచ్చగొట్టేవారు ఎక్కువగా ఉంటారు. మీ పనులకు ఆటంకాలు కలిగేలాగా చేస్తారు. స్థిమితంగా ఉన్న మీ మనసులో గందరగోళం సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఎవరితో గొడవలు పడకండి. ఇతరులు మిమ్మల్ని ఎంత విమర్శించినా మీరు స్పందించకండి. ఇతరులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మకండి. నిజాలు తెలుసుకోకుండా ఎవరినీ కూడా నిందించకండి. ఇక ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన విద్యార్థులకు అనుకూలంగా లేదు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు శివారాధన చేయండి. శివలింగానికి రుద్రాభిషేకాలు చేయండి. శివుడిని ఆరాధించటం వల్ల మీ కెరియర్కు ఎలాంటి నష్టాలు కలుగవు. ఇంకా కర్కాటక రాశికి చెందిన వారందరూ కూడా ఈ సంవత్సరం కుమారస్వామిని, గణపతిని ఆరాధించండి. మీరు ఏ పని తలపెట్టినా ఈ సంవత్సరం మీరు ఏ వస్తు వాహనం కొన్నా ముందుగా వాటిని గణపతికి చూపించండి. అంటే ఆ వస్తువులకు సంబంధించిన పేపర్సు లేదా తాళాలు వంటివి గణపతి దగ్గర పెట్టి పూజించండి. ఇక కుటుంబంలో మరియు బయట ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ సంవత్సరం మంగళవారాలు మీకు దగ్గరలో ఉండే కుమారస్వామి గుడికి వెళ్ళి పూజ చేయండి. ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగుంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.